ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనం వ్యాకరణమందు వాక్యాలు మరియు రకాలు చూద్దామండి. కొన్ని అక్షరాలు కలిస్తే అది పదం అవుతుంది. కొన్ని పదాలు కలిసి పూర్తి అర్థాన్నిచ్చే దానిని మనము వాక్యం అని అంటాము. ఇందులో 3 రకాలు కలదు: సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం అనేసి. వాక్యంలో కర్త కర్మ క్రియ ఉండి అర్థాన్ని ఇచ్చేది సామాన్య వాక్యం. ఇక్కడ ఉదాహరణము శ్రీను గుడికి వెళ్ళాడు. సంశ్లిష్ట వాక్యం అంటే వాక్యంలో ఒక అసమాపక క్రియ ఒక సమాపక క్రియ ఉన్నట్లయితే సంశ్లిష్ట వాక్యం అని అంటారు. అంటే శ్రీను పాలు తాగి నిద్రపోయాడు. ఇక్కడ చూడండి, ఒక అసమాపక మరియు సమాపక 2 క్రియలు ఇక్కడ కలదండి. అంటే తను పాలు త్రాగేను మరియు నిద్రపోయాను. సంయుక్త అనగా సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు ఏమైనా 2 కానీ అంతకంటే ఎక్కువ కలిగి ఉంటే దానినే సంయుక్త వాక్యం, మహావాక్యం అని అంటారు. శ్రీను గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి పాలు తాగి నిద్రపోయాడు. ఇక్కడ చూడండి, ఎక్కువ కలదు. శ్రీను గుడికి వెళ్ళాను మరియు ఇంటికి వచ్చి తర్వాత పాలు తాగి నిద్రపోయాడని మొదలగునవి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంది. ప్రణాళిక పనిని చూద్దామండి. క్రింది సంశ్లిష్ట వాక్యాలను మనము సామాన్య వాక్యములుగా రాయాలి. అంటే వ్యాసుడు కాశీ నగరానికి వచ్చి తపస్సు చేశాడు. సో ఇక్కడ వ్యాసుడు కాశీ నగరానికి వచ్చాడు మరియు వ్యాసుడు తపస్సు చేశాడు. ఉదాహరణ చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు కలదు. మాధవ్ మైదానానికి వెళ్ళి ఖోఖో ఆట ఆడాడు. అంటే ఏంటి, ఇక్కడ మాధవ్ మైదానానికి వెళ్ళాడు మరియు ఖోఖోను ఆట ఆడాడు. ప్రకాష్ బడికి వచ్చి తరగతి గదిలో నిద్రపోయాడు. ప్రకాష్ బడికి వచ్చాడు మరియు ప్రకాష్ తరగతి గదిలోనూ నిద్రపోయాడు. నిఖిల్ కథల పుస్తకం చదివి కథను చెల్లెలికి చెప్పాడు. నిఖిల్ కథల పుస్తకము చదివాడు మరియు నిఖిల్ కథను చెల్లెలికి కూడా చెప్పాడు. 2 పని ఇక్కడ తెలియజేస్తుందండి. పిల్లలు బొమ్మలు గీసి రంగులు వేశారు. పిల్లలు బొమ్మలను గీశారు మరియు దానికి రంగులను వేశారు. మొదలగునవి ఇక్కడ ప్రణాళిక పని గురించి తెలుసుకుందాము. తర్వాత క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యములుగా మార్చాలి. సీతయ్య పూల తెచ్చాడు. సీతయ్య పూల గుత్తలను తయారు చేశాడు. అంటే ఏంటి, సీతయ్య పూలు తెచ్చి ఆ పూల గుత్తలను తయారు చేశారనేది ఇక్కడ గల వాక్యము. ఉదాహరణ చూడండి, ప్రత్యూష పాటలు పాడింది, ప్రత్యూష బహుమతులు గెలుచుకున్నది. అంటే ఎవరిక్కడ, ప్రత్యూష పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నది ఇక్కడ ఉదాహరణము. భాస్కర్ సంచి తీసుకున్నాడు. భాస్కర్ రైతు బజారుకు వెళ్ళాడు. భాస్కర్ సంచి తీసుకుని రైతు బజారుకు వెళ్ళాడు అన్నది ఇక్కడ ఉదాహరణ యొక్క ఆన్సర్. తర్వాత తాతయ్య రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. తాతయ్య రైలు ఎక్కాడు. తాతయ్య రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు ఎక్కాడన్నదే ఆన్సర్. కుందేలు క్యారెట్ తిన్నది. కుందేలు పొదల్లోకి వెళ్ళింది. ఇక్కడ ఒకే కుందేలే క్యారెట్ తిని పొదల్లోకి వెళ్ళింది అన్నదే ఆన్సర్ అండి. సో మీరు తప్పకుండా దీన్ని నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదములు.